నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వెంకటగిరిలో వీగిన అవిశ్వాస తీర్మానం. పుర అధ్యక్షురాలుగా మద్దతుగా 18 మంది కౌన్సిలర్లు. ఓటింగ్ లో పాల్గొని మద్దతు తెలిపిన ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ మురళీధర్. పురపీఠాన్ని కాపాడుకున్న నేదురుమల్లి రామ్కుమార్. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా ₹2కే 20 లీటర్ల తాగునీరు. నెల్లూరులో అధికారులు నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. బీజేపీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యం. కోటపట్టణంలో కోలాహలం మధ్య పార్టీ మండల అధ్యక్షుడి ఎంపిక అనంతరం మాట్లాడిన పార్టీ నాయకులు. హంసవాహనంపై కోదండరాముడు. కోనేటిమెట్టలో కొలువై ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. వెంకటగిరి పుర అధ్యక్షురాలు నక్కా భానుప్రియ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. పుర అధ్యక్షురాలికి 18 మంది కౌన్సిలర్లు మద్దతు పలకడంతో పురపీఠం వైకాపాకే దక్కింది. అవిశ్వాస తీర్మానం ఉత్కంఠగా కొనసాగింది. వెంకటగిరి పుర అధ్యక్షురాలు నక్కా భానుప్రియపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. పురపాలికలో మొత్తం 25 మంది కౌన్సిలర్లు వైకాపాకు చెందిన వారే. వీరిలో 3 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. దీంతో 22 మంది కౌన్సిలర్లు వైకాపాకు చెందిన వారున్నారు. ఈ క్రమంలో భాగంగా పుర అధ్యక్షురాలు భానుప్రియపై వర్గాల కారణంగా 16 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరారు. ఈ నేపథ్యంలో బుధవారం అవిశ్వాసం పెట్టేందుకు కలెక్టర్ నిర్ణయించారు. వైకాపా సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించి విప్ జారీ చేశారు. నేదురుమల్లి నివాసం నుండి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ ఆధ్వర్యంలో పుర అధ్యక్షురాలు భానుప్రియ, కౌన్సిలర్లు ప్రత్యేక వాహనాల్లో పుర కార్యాలయానికి చేరుకున్నారు. డీఎస్పీ గీత సమక్షంలో కౌన్సిలర్ల పేర్లను పరిశీలించి కార్యాలయంలోకి పంపారు. సమయానికి కౌన్సిలర్ హాలులోకి రాకపోవడంతో ప్రిసైడింగ్ అధికారి మరియు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా సభను గంట వాయిదా వేశారు. అనంతరం అవిశ్వాస తీర్మాన సభ నిర్వహించారు. పుర అధ్యక్షురాలు భానుప్రియకు 18 మంది కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. వీరితో పాటు ఎంపీ, ఎమ్మెల్సీ మద్దతు తెలిపారు. దీంతో భానుప్రియ విజయం సాధించారు. అనంతరం నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఏప్రిల్ 9 ఒక గుర్తుండిపోయే రోజు. ఈ డేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, అబద్దాలు చెప్పే అధికారం పీఠం ఎక్కిన కూటమి ప్రభుత్వం కూడా ఎందుకంటే పతనానికి మొదలైన రోజు ఈ రోజు. అధికార దుర్వినియోగం ఏ రేంజ్ లో చేస్తామో చేయగలము అనే ధీమాతో 25 మంది కౌన్సిలర్స్ ఉన్న వెంకటగిరిలో తెలుగుదేశానికి ఒక్క కౌన్సిలర్ కూడా లేకపోయినా మున్సిపాలిటీని కైవసం చేసుకుందామని తెలుగుదేశం రంగంలోకి దిగింది. రోజులు పోయే కొద్దీ మాకేం సంబంధం అంటారు తెలుగుదేశం ప్రభుత్వం. 25 మంది కౌన్సిలర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిర్ణయించుకుంటారు అంటారు. తెలుగుదేశం ప్రలోభాలు పెట్టింది, కేసులు పెడతామని భయభ్రాంతులు చేసింది. పాత కేసులు ఏమన్నా ఉంటే తిరిగిదోడి జైలుకి పంపిస్తామని బెదిరించింది. ఇవి వాస్తవం. తెర వెనక నుంచి చేస్తా ఉన్నారు, కానీ ఇది వాస్తవం. ఏ రోజు బయటపడలా. తెర వెనక మంతనాలు, అధికార దుర్వినియోగం. కౌన్సిలర్స్ ఈ బాధ పడలేక ఊరు వదిలి వెళ్లారు. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి 16 మందిని అపహరించారని ఒక టీవీ ఛానల్ చూస్తుంది. అంటే ఒక నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి 16 మందిని కౌన్సిలర్స్ ని అపహరించి పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం కాదని నన్ను చాలా పెద్ద హీరో చేశారు. సంతోషం. దాచిపెట్టాలన్న నిజం నిన్న ఉదయం ఆంధ్రజ్యోతి
పేపర్లోనే వచ్చింది. కలెక్టర్ గారి దగ్గరికి పోయారు, వాయిదా వేయమని అడిగారు. అంటే మా కుట్రలకి, మా కుతంత్రాలకి, మా ప్రలోభాలకి మాకు ఇంకా సమయం కావాలి. వరదాపురంలో 250 కోట్ల రూపాయలకు పైగా మైనింగ్ దోపిడీ జరిగిందని, అక్కడ నాటు పేలుడు పదార్థాలు ఉండడం వాస్తవమైతే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశంలో కాకాని గోవర్ధన్ రెడ్డి అవినీతికి పాల్పడడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు అన్నారు. ముత్తుకూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇందులో ప్రమేయం లేకపోతే ఎందుకు పారిపోయారు అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మహిళా అధ్యక్షురాలు వాణి భవానీ నాయుడు, నాయకులు రహీం, నందూరి శ్రీహరి, అశోక్, చిన్న, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. వరదాపురం మైనింగ్ లో 250 కోట్ల రూపాయలకి పైబడి అక్రమంగా అనుమతి లేకుండా మైనింగ్ మాఫియా తరలింపు జరిగింది. ఇది వాస్తవం. అక్కడ పర్మిషన్ లేకుండా నాటు బాంబులు, పేలుడు పదార్థాలు ఉన్నది వాస్తవం. ఆనాడు 3 రోజుల పాటు ఏదైతే సర్వేపల్లి ఈనాటి శాసనసభ్యులు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 3 రోజుల పాటు పోరాట దీక్ష చేయడం జరిగింది. అయ్యా, ఇక్కడ అనుమతులు లేవు, వీళ్ళన్నింటినీ కూడా సీజ్ చేయండి, కోట్ల రూపాయల తెల్ల బంగారం తరలిపోతుంది అని చెప్పి ఆనాడు 3 రోజుల పాటు దీక్ష చేయడం జరిగింది. ఇదే దేశమంతా కూడా సంచలనం రేపే విధంగా ఈ యొక్క మైనింగ్ మాఫియా జరుగుతుందనేటువంటి విషయం ఆనాటి కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి మైనింగ్ శాఖ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా గూగుల్ ఫోటోల ద్వారా పంపించి ఇక్కడ వెరిఫికేషన్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. అయితే ఏదైతే 2 రోజుల నుంచి కూడా ఈ నెల్లూరు జిల్లాలో మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అనే ఆయన ఉత్తముడు, ఆయన ఆణిముత్యము అని చెప్పి ఏదైతే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, 2 రోజుల నుంచి మీడియా సమావేశాలు పెట్టి 4 కాగితాలు తీసుకొని వచ్చి ఆడ చదవడం, ఇందులో వాస్తవాలు లేవు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ చంద్రశేఖర్ రెడ్డి గారికి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, అయ్యా మీరు విద్యాలయాలు రన్నింగ్ చేస్తున్నారు, మీరు ఆనాడు వాస్తవాలను చూపించింది వాస్తవా కాదా? నువ్వు లేస్తే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, ప్రజాస్వామ్యంలో హక్కుల గురించి మాట్లాడతారు. ప్రజాస్వామ్యం గురించి కావచ్చు, పరిపాలన గురించి కావచ్చు మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకి లేదు. రెండోది వచ్చి చంద్రశేఖర్ రెడ్డి గారికి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, మీరు చదువుకో ఉన్నారు, విద్యాలయాలను రన్నింగ్ చేస్తున్నారు, మరి కాకాని గోవర్ధన్ రెడ్డి చేసింది అవినీతి వాస్తవా కాదా? A4 ముద్దాయిగా ఆయన పైన ఉన్నటువంటి కేసులు వాస్తవం కాదా? 250 కోట్లకు పైబడి అక్రమంగా మైనింగ్ తరలింపు జరిగింది వాస్తవం కాదా? మైనింగ్ శాఖ అధికారులు కేంద్రం నుంచి కూడా దీనిపైన వెరిఫికేషన్ చేసి కేసులు నమోదు చేసింది వాస్తవం కాదా? మరి ఇన్ని వాస్తవాలు ఉన్నప్పుడు ఆయన్ని కాపాడాలని పాపం మీరు తహతహలాడుతున్నట్టున్నారు. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా మీకు, చంద్రశేఖర్ రెడ్డి గారు, మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఆనాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు వాస్తవాలు కానప్పుడు మరి అప్పుడే ఎందుకు దాని గురించి 37 కోట్ల నిధులతో నెల్లూరు నగరంలో డ్రైనేజీలు, రోడ్లను బాగు చేస్తామని, నిరుపేద ముస్లిం మైనార్టీలు శుభ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు 50 లక్షల సొంత నిధులతో షాదీ మంజిల్ నిర్మాణం చేపడతామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులు, పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ సూర్యతేజ, తాళ్లపాక అనురాధ, విజేతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక 100 పార్కులు టేకప్ చేసి మెజారిటీ పార్కులు పూర్తి చేసాం. దాంట్లో పిల్లలకు చక్కగా జిమ్ ఎక్విప్మెంటు, ప్లే ఎక్విప్మెంటు, వాకింగ్ ట్రాక్స్ అన్నీ క్రియేట్ చేసాం. అయితే గత ప్రభుత్వం వాటిని నిర్విరామం చేసి వాటిలన్నింటినీ అసలు కంప్లీట్గా వదిలేసింది. నో మెయింటెనెన్స్.
అయితే ఈ ప్రభుత్వం రాగానే మళ్ళా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో పార్కుల మీద ఫోకస్ చేసాం గ్రీన్ కార్పొరేషన్ ద్వారా. సరే, నెల్లూరులో ఎమ్మెల్యేగా నేను కూడా ఫోకస్ చేసి ఏదైతే పార్కులు ఆల్రెడీ ఉండే వాటి పునరుద్ధరణ దాన్ని ప్రారంభించాం. పిల్లలకి 23వ తేదీ నుంచి సెలవులు, ఏప్రిల్ 23 నుంచి సెలవులు అయినప్పుడు పిల్లలు ఎక్కువగా ఆడుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. అందుకే అధికారులకు ఏం ఆదేశించానంటే 23వ తేదీ లోపల ఉన్న పార్కులన్నింటినీ అప్డేట్ చేయండి అన్నాను. ఆ నేపథ్యంలో మొదలుపెట్టారు. మొట్టమొదటిగా కలెక్టర్ ఆఫీస్ పక్కనుండే మహబూబ్ ఖాన్ పార్కుని చాలా చక్కగా దిద్దారు. ఇవాళ ఇక్కడికి వస్తే దాదాపు 200 మంది పిల్లలు ఎంతో ఆనందంగా, వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆనందానికి హద్దులు లేవు. ఎందుకంటే మేము ఇట్లాంటి ప్లే ఎక్విప్మెంట్ ఎప్పుడు చూడలేదు సార్. ఇక్కడ నెల్లూరులో జిమ్ ఎక్విప్మెంట్ చూడలేదు. చక్కగా పెట్టారు, వాకింగ్ ట్రాక్ పెద్దవాళ్ళకి పెట్టారు, లైట్స్ వేశారు. ఇవి చేయటమే కాదు, ఈరోజే కమిషనర్ గారికి స్పెషల్గా డ్రైవ్ చేసి చెప్పాను, ప్రతి మున్సిపల్ పార్క్లో డోర్ ఓపెన్ చేయడానికి, గేట్ లాక్ చేయడానికి, అక్కడ చిమ్ముకోవడానికి, క్లీన్ చేయడానికి, తర్వాత వచ్చి గ్రీనరీ కట్ చేయటం కోసం, చెట్లను ప్రూనింగ్ చేయడానికి, అవన్నీ చేయటం కోసంగా ఒకరిని అపాయింట్ చేయమన్నాను. దాన్ని కూడా ఈరోజే చేశారు. సీసీ కెమెరా ప్రతి దగ్గర పెట్టమన్నా, సీసీ కెమెరా లైవ్ తీసుకోమన్నాను. ఈ విధంగా ఈరోజు పార్కులు చేయటమే కాదు, పార్కులు మెయింటైన్ చేయటం, అందులో అసంఘిక కార్యక్రమాలు ఏమి జరగకుండా చూడటం బాధ్యతగా ఇవాళ ప్రత్యేకంగా కమిషనర్ గారిని వాళ్ళ అధికారులందరినీ కూర్చొని పెట్టి ఏం చేయాలో దిశానిర్దేశం ఇచ్చాం. ఆ డైరెక్షన్లో ముందుకు పోతుంది. నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఇవాళ ఫస్ట్ పార్కుని పునరుద్ధరించాం. ఎవరైతే చట్ట ప్రకారం వ్యవహరించారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తారో వారికి కాకి డ్రెస్ విప్పి బయట నుంచోపెట్టడం ఖాయమని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన వారికి కూడా శిక్షిస్తామని తెలిపారు. ఎవరైతే చట్ట ప్రకారం వ్యవహరించరో, ఎవరైతే తెలుగుదేశానికి కొమ్ము కాస్తారో, ఎవరైతే చట్ట వ్యతిరేకంగా కాకి డ్రెస్ లో ఉండి ప్రవర్తిస్తారో, ఎవరైతే బియాండ్ డ్యూటీస్ చేస్తారో వాళ్లకు శిక్షించక తప్పదు. న్యాయస్థానాల ముందు, చట్టం ముందు బట్టలు ఊడదీయటం ఖాయం. అంటే ఐ మీన్ డ్రెస్ విప్పి బయట నుంచోబెట్టడం ఖాయం అనేది గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ రిపీటింగ్ దట్ ఈజ్ అవర్ పాలసీ. మేమేం భయపడాల్సిన పని లేదు. ధర్మం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బీజేపీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు తెలిపారు. కోట పట్టణంలో బీజేపీ మండల అధ్యక్షుడి ఎన్నికల కార్యక్రమం కోలాహలంగా జరిగింది. కోట పట్టణంలో భారత జనతా పార్టీ మండల అధ్యక్షుడి ఎన్నికల కార్యక్రమం కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మండల ఎన్నికల అధికారి డాక్టర్ హరిబాబు ఎన్నికల నియమావళి ప్రకారం పులి సురేష్ ను ప్రతిపాదించగా సభ్యులందరూ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం సురేష్ ను నాయకులు, కార్యకర్తలు అభినందించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి డాక్టర్ హరిబాబు, పనబాక కోటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ బీజేపీలో కష్టపడి పనిచేసే వారికి పట్టం కడతామన్నారు. యువకుడు, ఉత్సాహవంతుడైన సురేష్ పార్టీ మండల అభివృద్ధికి కృషి చేయాలని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సారంగం రమేష్ బాబు, దువ్వూరు గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెళ్లకూరు మండలం కానూరు రాజపాలెం దళితవాడలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో 6 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో వారిని నాయుడుపేట ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ పట్టణ అధ్యక్షుడు రఫీ, నాయకులు సంచి కిష్టయ్య, బాల సుబ్బారావు, అవధానం సుధీర్, నారాయణ, రవి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బిడ్డకి ఏదన్నా అయి ఉండొచ్చు. అంటే మీ మనోడా ఎట్లా స్కూల్లో పెళ్లకూరు మండలంలో కానూరు అనే గ్రామంలో అంగన్వాడీ స్కూల్ పిల్లలు 6 మంది ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో ఎస్సీ కాలనీ పిల్లలు
హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఇక్కడికి హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయడం జరిగింది. కానీ అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ బాగాలేదంటున్నారు కానీ బట్ గ్రాసరీస్ అంతా కూడా ప్రాపర్గానే మేనేజ్ చేస్తున్నారని పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది. అలాగే గ్రాసరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ స్కూల్లో ఫెసిలిటీ సరిగ్గా లేదని వేరే చోట స్టోర్ చేయడం కూడా జరుగుతుంది. మేబీ ఇది సమ్మర్ వల్ల పిల్లల తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయినట్టు డాక్టర్లు కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి పిల్లలకి ఎలాంటి ప్రమాదము లేదు. ఫ్లూయిడ్స్ అన్నీ కూడా పెట్టారు. పిల్లలు కోలుకుంటున్నారు మెల్లిగా. ఎవరైనా డిశ్చార్జ్ అయ్యారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం కుదుటపడాలని జనసేన తిరుపతి పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి ఆధ్వర్యంలో ప్రార్థనలు జరిగాయి. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపంలో కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు హరిశంకర్, అన్నారెడ్డి, కీర్తన, మురళి తదితరులు పాల్గొన్నారు. అలాగే జనసేన సీనియర్ నేత కిరణ్ రాయల ఆధ్వర్యంలో బైరాగి పట్టణంలో కొలువైయున్న ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నిండు నూరేళ్లతో ఉండాలని చెప్పని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా మా శంకర్ గారికి ఉండాలని చెప్పి ఈరోజు తిరుపతి పాదాల మండపం దగ్గర టెంకాయలు కొట్టి ఏడుకొండల స్వామిని వేడుకున్నాం. దేవుడా, మా అధ్యక్షులైన కుమారుణ్ణి క్షేమంగా చూడు, ఏ ఆపద లేకుండా చూడు, నిండు నూరేళ్లు బతకాలి, కోట్లాది మంది అభిమానులకి వాళ్ళు ఒక బాసటగా నిలబడాలి. పవన్ కళ్యాణ్ గారికి ప్రజలకి ఏమన్నా జరిగితేనే తట్టుకోలేరు. అటువంటి ఆయన ఈరోజు ఆయన కుమారుడికి ఇలాంటి అగ్ని ప్రమాదం జరగడం చాలా బాధాకరంగా ఉంది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అతను నిండు నూరేళ్ళు ఉండాలి, వాళ్ళ కుటుంబం అంతా బాగుండాలని చెప్పి ఈరోజు కోరుకోవడం జరిగింది. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టులో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో విశేష హోమాలు, పూజలు నిర్వహించారు. కోదండ రాముడు హంసవాహనంపై కొలువుదీరారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం గ్రామోత్సవం వైభవంగా జరిగింది. వాస్తు పూజ Rolling
మనుబోలులో కొలువైయున్న శ్రీ బ్రహ్మేశ్వర ఆలయంలో సూలప్పకు ప్రత్యేక పూజలు జరిగాయి. సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెళ్లి పెద్ద అయిన సూలప్పను మంగళ వాయిద్యాల నడుమ భుజాలపై ఎత్తుకుని బద్దివేలు క్రాస్ రోడ్డు వద్ద కొలువైయున్న శ్రీ కామాక్షి తాయి సమేత సంగమేశ్వర ఆలయం వరకు తీసుకువెళ్లారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఉభయదాతలుగా పిక్కిరెడ్డి శ్రావణ్ కుమార్ రెడ్డి దంపతులు వ్యవహరించారు. మనస్ఫూర్తిగా మహోత్సవాలన్నీ కూడా ప్రశాంతంగా జరగాలి. గ్రామం అంతా అభివృద్ధి పదవులు ఉండాలి. రాపూరు మండలం పెంచలకోన క్షేత్రంలో జరుగుతున్న వసంతోత్సవాలు అనుజ్ఞ, విశ్వేశ్వర ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్యుగ్రహణం, అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. వసంతోత్సవాల సందర్భంగా శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి ఉత్సవ విగ్రహాలను శ్రీవారి కళ్యాణ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. మనుబోలు కోదండరామపురంలో వెలసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అర్చకులు సాయి కుమార్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి క్షీర పంచామృత అభిషేకాలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా వేమూరు శ్రీనివాసరెడ్డి, సుజన దంపతులు వ్యవహరించారు. శ్రీరామాయ నమః. మీరందరూ కూడా శ్రీరామ నమః, మాయా మనుష చరిత్రాయ నమః, దేవదేవాయ చంద్రాయ నమః, తాటకాంతాయ నమో నమః, శ్రీ సీతారామచంద్ర స్వామి నమః, ఆది పురుషాయ నమః, పుణ్య పురుష సత్యవాచే నమః, సత్య శ్రీ సీతారామచంద్ర స్వామి నమః, రామాయ నమః, కౌశలేశాయ నమః, సుమిత్రాపుత్ర సేవితాయ నమః, సర్వచేత్రాయ నమః, దోషనది సుహంత్రే నమః, ఓం హిరణ్యమాత్యన్మతో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెంకటగిరిలో వీగిన అవిశ్వాస తీర్మానం. పుర అధ్యక్షురాలుగా మద్దతుగా 18 మంది కౌన్సిలర్లు. ఓటింగ్ లో పాల్గొని మద్దతు తెలిపిన ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ మురళీధర్. పురపీఠాన్ని కాపాడుకున్న నేదురుమల్లి రామ్ కుమార్.
ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా 2 రూపాయలకే 20 లీటర్ల తాగునీరు. నెల్లూరులో అధికారులు నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. బీజేపీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యం. కోటపట్టణంలో కోలాహలం మధ్య పార్టీ మండల అధ్యక్షుడి ఎంపిక అనంతరం మాట్లాడిన పార్టీ నాయకులు. హంసవాహనంపై కోదండరాముడు. కోనేటిమెట్టలో కొలువై ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.